మనకు మన వీరుల విజయాల చరిత్ర కన్నా కూడా మనం చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో చదువుకున్నది మన మీద రుద్దారని చెప్పొచ్చు. ఏంటి? గజనీలు, గోరీలు, ఖిల్జీలు, మొఘలులు ఈ చరిత్రను ఎక్కువ రుద్దారు మన మీద. అది కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అక్బర్ రాజ్యంలో మత సామరస్యం వెళ్ళి విరిసింది. ఇలాంటివి చదువుకున్నాం, మన దౌర్భాగ్యం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం NEP 2020 దీంతో కొన్ని పాఠ్యాంశాలని మన సిలబస్ నుంచి తొలగించారు. ముఖ్యంగా మొఘల్కి సంబంధించిన మొఘల్స్ చాప్టర్ అనేది చాలా వరకు పాఠ్యాంశాలను తొలగించారు. దానికి కూడా రచ్చ చేశారనుకోండి. దాన్ని కూడా చరిత్రలోని ముఖ్య భాగం. ఎందుకంటే మొఘలులు సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించారు. అందువల్ల ఇప్పుడు ఇది తీసేస్తే పిల్లలకు చరిత్రలో ముఖ్యమైన భాగం చాలా భాగం తెలియదంట. అంతకన్నా గొప్ప చరిత్ర ఉంది మనకి. మొఘలుల కన్నా పూర్వ చరిత్ర మనకుంది. భారతదేశ చరిత్ర ఇప్పటిది కాదు. మొఘలులతోటే భారతదేశం అంటే ఏంటో తెలియదు. కానీ అట్లా కూడా రచ్చ చేసే మేధావులు ఉన్నారు. అది కూడా చూసినాం మనం. అయితే కొన్ని పుస్తకాల్లో తగ్గించారంటే, కొంతవరకు తగ్గించారంతే. NCERT కాకుండా కొన్ని రాష్ట్రాలు అయితే మొఘల్ చరిత్రను ఇప్పటికీ వివరంగా బోధిస్తూనే ఉన్నాయి. అది కంటిన్యూ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు స్టేట్ సిలబస్కు సంబంధించి. అయితే చెప్పిన కదా, మన చరిత్ర అసలు సత్యాల కన్నా అసత్యాలే ఎక్కువ. కొన్ని అయితే మరీ విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటాయి. తాజ్మహల్ అద్భుత కట్టడంగా మనం చూస్తాము. అసలైతే అది ఒక తేజో మహాలయ, ఆలయ శిథిలాలపై కట్టిన కట్టడం అనేది ఒక ఇది. ఎవరి కోసం? భర్తను చంపి పిల్లల తల్లిని తీసుకొచ్చుకున్నాడు షాజహాన్, ముంతాజ్ బేగంని. ఆమె కోసం కట్టాడు. ఇది అనేది ఒక చరిత్ర రాశారు, మనం నమ్ముతూ వస్తున్నాము. ఏవేవో చెప్తారు. అయితే ఔరంగజేబు, అదే షాజహాన్ కొడుకు ఔరంగజేబు అక్కడే ఆగ్రా కోటలోనే దాదాపు 8 ఏళ్ళు బందీగా ఉంచాడు. 1666లో చిక్కి శల్యమైపోయి ఔరంగజేబు బందీని చేస్తే ఒక చీకటి గదిలో, ఒక గుహలాగా ఉన్న భూగర్భంలో ఒక చిన్న చీకటి గదిలో అక్కడ పెడితే చిక్కి శల్యమై చనిపోయినాడు షాజహాన్. అసలు వాళ్ళ భార్యలు అక్బరీబాద్ బేగం, ఫతేపూరి బేగం వాళ్ళ ఆర్తనాదాలు పెడబొబ్బలు వినిపించినాయంట. ఆ రోజు వాళ్ళు చెప్పమని చెప్తే సైన్యాధికారి వెళ్ళి ఔరంగజేబుకు సమాచారం ఇస్తే కనీసము తండ్రిని చూడడానికి కూడా రాలేదంట. రాకపోగా ఎలాంటి సంస్కారాలు వద్దు, ఖననం ఇవన్నీ ఏమొద్దు, అంత ఓ పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం లేదు, ఈడ్చి పడేయమన్నట్ట ఔరంగజేబు షాజహాన్ను. అంటే ఒక ఖైదీని, ఒక నేరస్తుని ఎట్లయితే తీసుకుపోయి పూడ్ చేస్తారో, పారేస్తారో, ఎట్లయితే చేస్తారో అట్లా నా చిక్కి శల్యమైన షాజహాన్ బాడీని తీసుకెళ్లి గొయ్యి దవి పూడ్చిపెట్టారనమాట. అట్లా తండ్రి శవాన్ని చూడడానికి కూడా రాలేదు ఔరంగజేబు. ఆ తర్వాత షాజహాన్కి తనకి ఇష్టమైన కుమార్తె జహానారా మాత్రం ఒక సమాధి కట్టించింది. ఇదంతా చరిత్ర చెప్తారు. ఆగ్రాకు పోతే గైడ్లు చెప్తారు ఇవన్నీ కూడా. మనకు గైడ్ చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు. మనం ఒక గైడ్ని మాట్లాడుకుంటే వాళ్ళ మొఘళ్ళ చరిత్ర, ముఖ్యంగా ఈ షాజహాన్, ఔరంగజేబు, తాజ్మహల్ చుట్టూ ఉన్న చరిత్ర అంతా చెప్తారు వాళ్ళు మనకి. అసలు ఎంతటి క్రూరుడు అంటే ఔరంగజేబు అనేవాడు. అది కొంచెం మనం చదువుకున్నాము. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎట్లు కారకుడు అయ్యాను. మాకైతే అసలు నేను చదువుకున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. మాకు టిక్ పెట్టి ఇచ్చేవాళ్ళు, టిక్ మార్కులు పెట్టేవాళ్ళు మా గురువులు. ఇది వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పటికైనా వస్తుందని. అంత మాకు బండగా గుర్తుండిపోయినాయి నాకైతే, నా జనరేషన్కి అయితే. అక్బర్ కాలంలో మత సామరస్యం వెళ్ళి విరిసింది, ఇవన్నీ కూడా. అయితే ఔరంగజేబు గురించి ఇంకో కొన్ని కూడా రాశారు. ఏంటంటే ఔరంగజేబు ఖురాన్ ప్రకారం జీవించాడు, అచ్చమైన ముస్లిం రాజుగా జీవించాడు అని గొప్పగా కూడా రాశారు ఔరంగజేబు గురించి. చాలా గొప్పగా. ఔరంగజేబు గొప్ప రాజు. అక్బర్ ఎంత గొప్పోడో ఔరంగజేబు అంత గొప్పోడు, షాజహాన్ ఇంకా గొప్పోడు, ఈ స్థాయిలో రాశారు కదా. మరి ఖురాన్ ప్రకారం జీవిస్తే ఖురాన్లో ఏముంటుంది? మాతృభక్తి, పితృభక్తి ఉంది కదా ఖురాన్లో. ఔరంగజేబు ఖురాన్ రాత ప్రతులు రాసి వాటిని అమ్మి తన జీవితాన్ని కొనసాగించాడు, జీవనాన్ని సాగించాడు. తన రాజ్యానికి సంబంధించిన రాజ్య ధనం కానీ, తన ఖజానాలో ఉన్న రూపాయి కూడా వాడుకోలేదు, సొంతానికి ఖర్చు చేయలేదు అని ఊదరగొట్టారు చరిత్రకారులు. ఔరంగజేబును గొప్ప రాజుగా చెప్పడానికి ఇంత తనలాట అనమాట. నిజంగా ఖురాన్ మీద అంత భక్తి గల వ్యక్తి అయితే ఔరంగజేబు అనేవాడు కన్న తండ్రిని అట్లా చేస్తాడా? ఖురాన్లో ఉంటుంది తల్లిదండ్రుల పట్ల గౌరవంతో, దయతో వ్యవహరించాలని ఉంటుంది. సూరా అల్ ఇస్రా
1723 అధ్యాయం అంటారో మరేమంటారు. నీ ప్రభు ఆదేశించాడు, నీవు ఆయన్ని తప్ప మరెవరిని ఆరాధించొద్దు, అట్లనే తల్లిదండ్రుల పట్ల దయతో వ్యవహరించాలి. వాళ్ళు వృద్ధాప్యంలో చేరుకున్నా సరే, వాళ్ళు వృద్ధులైనా సరే వాళ్ళతో ఉఫ్ అని కూడా అనొద్దు, వాళ్ళని గద్దిరించొద్దు, వాళ్ళని గౌరవించాలి, గౌరవంగా మాట్లాడాలని ఖురాన్లో ఉంటుంది. ఈ అయత్ ఖురాన్లో ఇలాంటి అయతులు అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకు హాని చేయకుండా చూసుకోవాలి అని చెప్పే అయతులు ఉంటాయి ఖురాన్లో. కానీ 8 ఏళ్ల పాటు ఔరంగజేబు రాజ్యం కోసం సోదరులను చంపేశాడు, రాజ్యం కోసం తండ్రిని ఖైదు చేశాడు, గృహ నిర్బంధంలో ఉంచాడు పూర్తిగా 8 ఏళ్ళు. 1658 నుంచి 1666 వరకు కఠిన కారాగృహవాసం అనుభవించాడు షాజహాన్. అలాంటి ఔరంగజేబును తన జీవితంలో ఇస్లామిక్ సూత్రాలను కఠినంగా పాటించాడు అని గొప్పగా చెప్తారనమాట కొందరు చరిత్రకారులు. అవి కూడా మన మీద రుద్దారు. అసలు ఎంత విచిత్రం విడ్డూరం చూడండి. రాతప్రతులు రాశాడంట, ఖురాన్ రాతప్రతులు రాశాడట రాజు. వాడికి యుద్ధాలు చేయడానికి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి, అది కూడా మళ్ళీ వాళ్ళే రాశారు. ఏ సంవత్సరంలో ఎక్కడ యుద్ధం చేశాడు, ఏ రాజ్యం మీదకి వెళ్ళాడు, ఏం చేశాడు అనేసి కదా. కానీ ఖురాన్ రాతప్రతులు గడపడంతోనే రాస్తున్న జీవితం గడిపాడు. షరియా చట్టాలను అమలు చేయడం వంటి చర్యల ద్వారా తన ఇస్లాం పట్ల భక్తిని చాటాడు. ఖురాన్ రాతప్రతులే కాకుండా టోపీలు కూడా కుట్టుకొని అమ్మిండంట. మరేంటో అంత ఖురాన్కి బద్ధంగా ఉన్నవాడైతే, ఇస్లాం పట్ల అంత భక్తిని చూపించేవాడే అయితే ఖురాన్లో చెప్పినట్టు తండ్రిని ఎందుకు గౌరవించలేదు? పైగా చంపాడు, తండ్రిని హింస పెట్టాడు, గృహ నిర్బంధంలో ఉంచి అసలు చిక్కి శల్యమైన స్థితిలో షాజహాన్ డెడ్ బాడీ వచ్చింది లోపల నుంచి. అంటే ఇట్లా మనల్ని ఎంత ఎర్రోళ్ళని చేశారో, అసలు నిజంగా ఎంత వెర్రి వాళ్ళని చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వ్యక్తిగత ఖర్చుల కోసం రాజా ఖజానా నుంచి డబ్బు తీసుకోలేదు, రూపాయి తీసుకోలేదు. ఫెజ్ టోపీలు కుట్టిండు, ఖురాన్లు రాసిండు, తన చేతి పనులతోటే సంపాదించుకున్నాడు డబ్బుతో, ఆ డబ్బుతోనే జీవించిండు. మొఘల్ రాజు చక్రవర్తి ఆ పనులు చేసి జీవించిండు. ఇది అన్నమాట. అంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అయితే క్రమక్రమంగా మార్పు వస్తుంది. అంటే ఒక భారతదేశం మన వీరుల చరిత్రను, మన ఘన విజయాల చరిత్రను మనకు దక్కకుండా, మన తరాలకు అందకుండా, మనల్ని ఇంకా ఒక బానిసత్వంలోనే ఉంచే ఒక కుట్ర అని చెప్పొచ్చు. పోతూ పోతూ ఆ బ్రిటిష్ వాళ్ళు రాశారు, వాళ్ళ ఏజెంట్లుగా కొన్నేళ్ల పాటు పాలించిన ఒక పార్టీ కూడా అట్లనే రుద్దుతూ వచ్చింది మొన్నటి వరకు. అయితే క్రమంగా మార్పు వస్తుంది. కేంద్రం ఆ దిశగా అసలు అద్భుతమైన సంస్కరణ అని చెప్పొచ్చు విద్యారంగంలో, ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.